ఈ యాడ్ చూశారు కదా మీరు. सब तो उड़ गया लेकिन आपका परफ्यूम रह गया. అన్నీ పోయాయి కానీ పెర్ఫ్యూమ్ మాత్రం మిగిలింది. ఇదే సిచ్యువేషన్ ఇప్పుడు మన ట్యాక్స్ సిస్టంలో కూడా, ఎస్పెషల్లీ ఎగ్జంప్షన్స్ అండ్ డిడక్షన్స్ విషయంలో జరుగుతుంది. ఇప్పుడు మన బడ్జెట్ ప్రకారం న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో 12 lakhs వరకు నో ట్యాక్స్ స్లాబ్ ఉంది, బట్ డిడక్షన్ లేదు, ఎగ్జంప్షన్ లేదు. అంటే సింపుల్ గా చెప్పాలంటే చాలా బెనిఫిట్స్ క్యాన్సిల్ అయ్యాయి, కానీ ఒక్క ఆప్షన్ మాత్రం ఇంకా స్ట్రాంగ్ గా స్టాండ్ అయి ఉంది. అదే సెక్షన్ 80 CCD2. ఇది డైరెక్ట్ గా లింక్ అయింది ఎన్పిఎస్, నేషనల్ పెన్షన్ సిస్టమ్. ఒకసారి ఎన్పిఎస్ గురించి సీరియస్లీ కన్సిడర్ చేయండి, ఎందుకంటే ఇది పీపీఎఫ్, ఈపీఎఫ్ లాగా టూ సేఫ్ గా ఉండే ఇన్వెస్ట్మెంట్ కాదు. మ్యూచువల్ ఫండ్స్ లాగా టోటల్ గా ఇన్వెస్ట్ చేయడం అండ్ ఫాస్ట్ గ్రో చేసే ఫార్మాట్ కూడా కాదు. బట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ లాంగ్ టర్మ్ లో స్ట్రాంగ్ రిటైర్మెంట్ సొల్యూషన్ లాగా డెవలప్ అవుతుంది. కానీ స్టిల్ చాలా మందికి ఎన్పిఎస్ గురించి డీప్ క్లారిటీ లేదు. ఈవెన్ బేసిక్ క్వశ్చన్ అడిగితే ఎన్పిఎస్ ఫుల్ ఫామ్ ఏంటి అని అంటే చాలా మంది రాంగ్ ఆన్సర్ చెప్తారు, నేషనల్ పెన్షన్ స్కీమ్ అని. కానీ కరెక్ట్ ఆన్సర్ ఇస్ నేషనల్ పెన్షన్ సిస్టమ్. ఒక సాలిడ్ స్టాటిస్టిక్స్ చూపిస్తాను, ఇది చాలా క్లారిటీగా డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇప్పుడు మనం ఎన్పిఎస్ ట్రస్ట్ వెబ్సైట్ లో చూద్దాం. 2022 to 2021 ఎన్పిఎస్ లో ఎన్రోల్ అయిన వాళ్ళు 16 lakhs. నౌ 2025 లో చూస్తే 42 lakhs వరకు ఎన్రోల్ అయి ఉన్నారు ఎన్పిఎస్ లో. అదే మనం ఇన్వెస్టెడ్ అమౌంట్ కానీ చూస్తే 2022 to 2021 22,206 crores. అదే ఇప్పుడు 2025 to 2026 అరౌండ్ 75,000 crores. దట్స్ 3.3x గ్రోత్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఫోర్స్ వల్ల కాదు, కంపెనీ ప్రెషర్ వల్ల కూడా కాదు, చాలా మంది ఎన్పిఎస్ అకౌంట్స్ తమ ఇంట్రెస్ట్ తో ఓపెన్ చేసి ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇది ఇప్పుడు రిటైర్మెంట్ ప్లానింగ్ లో ఒక లో కాస్ట్ ప్లస్ హై బెనిఫిట్ ఆప్షన్ లాగా గ్రో అవుతుంది. ఇప్పుడు మీ మైండ్ లో ఒక డౌట్ ఉంటుంది, ఎన్పిఎస్ అంటే యాక్చువల్ గా ఏంటి? మ్యూచువల్ ఫండ్స్ ఈపీఎఫ్ తో కంపేర్ చేస్తే బెస్ట్ ఆప్షన్ ఏంటి? ట్యాక్స్ బెనిఫిట్స్ ఏముంటాయి? రిటర్న్స్ ఎలా వస్తాయి? విత్డ్రాల్స్ టైంలో ఎలా మేనేజ్ చేయాలి? రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ ఎలా వస్తుంది? ఈ క్వశ్చన్స్ కి అన్ని క్లియర్ ఆన్సర్స్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో ప్లీజ్ ఈ వీడియోని ఫుల్ గా చూడండి. స్కిప్ చేస్తే లైఫ్ టైం కి 1 lakh per month పెన్షన్ ని మిస్ అవ్వచ్చు. అలాంటి మిస్టేక్ చేయకండి. ఇప్పుడు మనం ఎన్పిఎస్ స్ట్రక్చర్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఎన్పిఎస్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసిన ఒక రిటైర్మెంట్ పెన్షన్ స్కీమ్. ఒరిజినల్ గా 2004 లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం ప్రారంభించారు. తర్వాత 2009 నుండి ఇది ప్రతి ఒక్కరికి ఓపెన్ అయింది. ఇది మ్యూచువల్ ఫండ్ లాగా ఉంటుంది అనిపించవచ్చు, కానీ చాలా ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఉన్నాయి. ఇందులో కూడా ఫండ్ మేనేజర్ ఉంటాడు. మీ మనీని ఈక్విటీ, డెప్త్, గవర్నమెంట్ సెక్యూరిటీస్, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ లో అలొకేట్ చేస్తాడు. ఎన్ఏవి బేస్డ్ అలొకేషన్ ఉంటుంది. మీరు ఇన్వెస్ట్ చేసిన రోజు ఎన్ఏవి ప్రకారం యూనిట్స్ అలొకేట్ అవుతాయి. బట్ మ్యూచువల్ ఫండ్స్ లాగా ఫుల్ ఫ్లెక్సిబిలిటీ లేదు. ఇక్కడ టాక్సేషన్ అండ్ విత్డ్రాల్ స్ట్రక్చర్ చాలా యూనిక్ గా ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది లైఫ్ టైం పెన్షన్ ఇచ్చే ఒక సిస్టమ్. ఎన్పిఎస్ లో 4 మాడ్యూల్స్ ఉంటాయి. గవర్నమెంట్ ఎన్పిఎస్ ఓన్లీ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి మాత్రమే స్పెసిఫిక్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయడం పాసిబుల్. నెక్స్ట్ కార్పొరేట్ ఎన్పిఎస్, కంపెనీస్ ఎన్పిఎస్ లో రిజిస్టర్ అయి ఉంటే వాళ్ళ ఎంప్లాయీస్ కి ఇది ఆఫర్ చేస్తారు. నెక్స్ట్ ఆల్ సిటిజన్ మోడల్, ఇది అందరికీ ఓపెన్, ఎంప్లాయ్మెంట్ స్టేటస్ ఏదైనా సరే ఇన్వెస్ట్ చేయొచ్చు ఇక్కడ. నెక్స్ట్ ఎన్పిఎస్ వాత్సల్య, 18 years కన్నా తక్కువ ఉన్న పిల్లలకి గార్డియన్ అకౌంట్ ఓపెన్ చేసి ఆపరేట్ చేయొచ్చు. ఎన్పిఎస్ ని ఎవరైనా జాయిన్ అవ్వచ్చా? ఎస్, ఎవరైనా ఇండియన్ సిటిజన్ ఏజ్డ్ బిట్వీన్ 18 to 70 years ఎన్పిఎస్ లో జాయిన్ అవ్వచ్చు. వర్కింగ్ ప్రొఫెషనల్స్, బిజినెస్ ఓనర్స్, ఫ్రీలాన్సర్స్, స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, సెల్ఫ్ ఎంప్లాయిడ్, ఈవెన్ ఎన్ఆర్ఐస్ కూడా ఎన్పిఎస్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. నెక్స్ట్ లెట్స్ విజిట్ ఈఎన్పిఎస్ వెబ్సైట్ enps.nsdl.com. ఈ వెబ్సైట్ ఒక లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్ లేదా పిన్డ్ కామెంట్ లో మెన్షన్ చేస్తాను. మీరు ఈ వెబ్సైట్ లో కిందకి స్క్రోల్ చేస్తే యూ విల్ ఫైండ్ డిఫరెంట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్స్ లైక్ ఇండివిజువల్ సబ్స్క్రైబర్స్, గవర్నమెంట్ సబ్స్క్రైబర్స్, కార్పొరేట్ సబ్స్క్రైబర్స్, ఏపీవై సబ్స్క్రైబర్స్, ఎన్పిఎస్ వాత్సల్య మైనర్స్, గవర్నమెంట్ సబ్స్క్రైబర్స్ ఆప్టింగ్ ఫర్ యూపీఎస్, ఎన్ఆర్ఐ అండ్ ఓసీఐ సబ్స్క్రైబర్స్, జీడిఎస్ సబ్స్క్రైబర్స్, ఇలా డిఫరెంట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్స్ ఉంటాయి ఈ వెబ్సైట్ లో. అలాగే రిజిస్ట్రేషన్ కి కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా చూడొచ్చు ఈ వెబ్సైట్ లో. లైక్ ఇఫ్ యూ క్లిక్ సి డాక్యుమెంట్స్ చూస్తే మీకు ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఆధార్ కార్డ్, విర్చువల్ ఆధార్ కార్డ్, ఆధార్ ఆఫ్లైన్ ఎక్స్ఎంఎల్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ యూజింగ్ CKYC డీటెయిల్స్. సో ఇప్పుడు మీరు ఇండివిజువల్ సబ్స్క్రైబర్ కేటగిరీలో ఉంటే రిజిస్టర్ నో బటన్ క్లిక్ చేసి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఫాలో అవ్వండి. ఈజీగా రిజిస్టర్ అవ్వచ్చు. మీ అకౌంట్ ఓపెన్ అయ్యాక మీ ప్రాన్ నంబర్, పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్ అలొకేట్ చేస్తారు. ఇవాళ మీరు ఎన్పిఎస్ అకౌంట్ ఓపెన్ చేస్తే అది లైఫ్ లాంగ్ మీతో జర్నీ చేస్తుంది. ఈవెన్ జాబ్ మారినా, కంపెనీ వదిలేసిన సేమ్ అకౌంట్ నంబర్ ప్రాన్ కంటిన్యూ అవుతుంది. ఎన్పిఎస్ లో 2 types ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. టైర్ 1 అకౌంట్, ఇది మెయిన్ రిటైర్మెంట్ అకౌంట్. ట్యాక్స్ బెనిఫిట్స్ అన్ని ఇందులోనే ఉంటాయి. ఇక్కడ లాక్-ఇన్ ఏజ్ 16 years వరకు మ్యాండేటరీ. మినిమం కాంట్రిబ్యూషన్ 500 rupees వన్ టైం లేదా 1000 rupees per year. విత్డ్రాల్స్ అండ్ ఎగ్జిట్ రూల్స్ వల్ల డిసిప్లిన్ మెయింటైన్ అవుతుంది. నెక్స్ట్ టైర్ 2 అకౌంట్,
ఇది ఆప్షనల్ అకౌంట్, మెయిన్లీ ఎక్స్ట్రా ఇన్వెస్టింగ్ కోసం. మ్యూచువల్ ఫండ్ ఆల్టర్నేటివ్ గా యూస్ చేయొచ్చు. నో లాకింగ్, ఎనీ టైమ్ విత్డ్రాల్ పాసిబుల్. మినిమం కాంట్రిబ్యూషన్ 250 రూపీస్ ఓన్లీ. ట్యాక్స్ బెనిఫిట్ ఇక్కడ లేదు, నో ట్యాక్స్ బెనిఫిట్స్. ఏఎంసీ చార్జెస్ 0 చార్జెస్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్, టైర్ 2 అకౌంట్ ఓపెన్ చేయాలంటే టైర్ 1 అకౌంట్ ఆల్రెడీ కంపల్సరీగా ఉండాలి. ఫ్లెక్సిబిలిటీ ఇన్ కాంట్రిబ్యూషన్స్, టైర్ 1 లో ఇయర్లీ మినిమం 1000 రూపీస్ కాంట్రిబ్యూట్ చేయాలి. ఇది మ్యాండేటరీ. అది కాకుండా మంత్లీ కాంట్రిబ్యూట్ చేయాలంటే మంత్లీ, ఇయర్లీ కావాలంటే ఇయర్లీ, లేకపోతే ర్యాండమ్ గా కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. నో అప్పర్ లిమిట్. టైర్ 2 అయితే ఎటువంటి రెస్ట్రిక్షన్ లేదు, ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎంత అమౌంట్ అయినా టోటల్ ఫ్లెక్సిబిలిటీ ఉంది. టైర్ 2 అకౌంట్ నుంచి టైర్ 1 అకౌంట్ కి ట్రాన్స్ఫర్ పాసిబులా? ఎస్, బట్ టైర్ 1 నుంచి టైర్ 2 అకౌంట్ కి ట్రాన్స్ఫర్ పాసిబుల్ కాదు. ట్యాక్స్ బెనిఫిట్ చూస్తే ఓన్లీ ఇన్ టైర్ 1, దట్ ఈస్ ఓన్లీ టైర్ 1 అకౌంట్ క్వాలిఫై అవుతుంది ఫర్ సెక్షన్ 80CCD 1B లేదా 80CCD 2 డిడక్షన్స్ కి. టైర్ 2 అకౌంట్ లో మాత్రం 0 ట్యాక్స్ బెనిఫిట్స్. ఆల్ రైట్, మీరు ఎన్పిఎస్ లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మీ మనీ యాక్చువల్ గా ఎక్కడ ఇన్వెస్ట్ అవుతుంది? ఇది చాలా మందికి క్లారిటీ ఉండదు, కానీ ఇది చాలా ఇంపార్టెంట్ సెక్షన్. ఎన్పిఎస్ లో 4 అసెట్ క్లాసెస్ ఉంటాయి. ఈసిజిఏ. ఈ అంటే ఈక్విటీ, ఇది స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ అవుతుంది. హై రిస్క్ హై రిటర్న్ టైప్, ఎస్పెషల్లీ యంగర్ ఏజ్ లో ఈక్విటీ ఎక్స్పోజర్ ఎక్కువగా రికమెండ్ చేస్తారు. నెక్స్ట్ సి, కార్పొరేట్ బాండ్స్. ఇది ప్రైవేట్ కంపెనీస్ ఇష్యూ చేసే బాండ్స్ లో ఇన్వెస్ట్ అవుతుంది. మోడరేట్ రిస్క్ అండ్ మోడరేట్ రిటర్న్స్ ఉంటాయి. నెక్స్ట్ జి, గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఇది సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది. లో రిస్క్ బట్ రిటర్న్స్ కూడా కన్జర్వేటివ్ గా ఉంటాయి. నెక్స్ట్ ఏ, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇది రీట్స్, ఇన్విట్స్, సిఎంబిఎస్ లాంటి ఆల్టర్నేటివ్ అసెట్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంది. హై రిస్క్ అండ్ పొటెన్షియలీ హై రిటర్న్స్. కానీ ఎన్పిఎస్ లో ఇది చాలా లిమిటెడ్ గా యూస్ చేస్తారు. వెరీ స్మాల్ అమౌంట్ ఎక్స్పోజర్ ఉంటుంది. ఎన్పిఎస్ లో మీరు మేజర్ గా 2 మేజర్ చాయిసెస్ చేయాలి. స్టెప్ 1, చూజ్ యువర్ పెన్షన్ ఫండ్ మేనేజర్, పిఎఫ్ఎం. మీకు 11 ఫండ్ మేనేజర్స్ ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ, ఐసిఐసిఐ, ఎల్ఐసి, యూటీఐ, కోటాక్ అండ్ మోర్. వాళ్ళ పెర్ఫార్మెన్స్ ని ఇయర్ వైజ్ కంపేర్ చేయొచ్చు. జస్ట్ విజిట్ ద ఎన్పిఎస్ ట్రస్ట్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ లో మీరు 1 ఇయర్ డేటా, 3 ఇయర్స్, 5 ఇయర్స్, 7 ఇయర్స్, 10 ఇయర్స్ ఇలా మొత్తం డ్యూరేషన్ లో ఎన్పిఎస్ యొక్క రిటర్న్స్ చూడొచ్చు. ఇక్కడ మీరు రిటర్న్స్ ఎక్కువ ఇచ్చింది ఎవరు, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తుంది ఎవరు, ఆల్ డేటా క్లియర్ గా అవైలబుల్ ఉంటుంది. చాలా ఈజీగా కంపేర్ చేయొచ్చు. డోంట్ వరీ, వెరీ సూన్ మనం కంపేర్ చేద్దాం ఈ వీడియోలో. నెక్స్ట్ స్టెప్ 2, చూస్ బిట్వీన్ యాక్టివ్ చాయిస్ ఆర్ ఆటో చాయిస్. యాక్టివ్ చాయిసెస్ టైర్ 1 అండ్ టైర్ 2. అసెట్ అలొకేషన్ డెసిషన్ మీ చేతుల్లోనే ఉంటాయి. ఎగ్జాంపుల్ 75% ఈక్విటీ, 15% కార్పొరేట్ బాండ్స్, 10% గవర్నమెంట్ బాండ్స్. మీకు ఈసిజిఏ అసెట్ క్లాసెస్ లో పర్సంటేజ్ ఫిక్స్ చేయడంలో ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ చాలానే ఉంటుంది. బట్ టైర్ 1 ఈక్విటీ అలొకేషన్ టైర్ 1 లో మాక్సిమం 75% ఓన్లీ. అలాగే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏ కి మాక్సిమం మనం 5% ఓన్లీ అలొకేట్ చేయొచ్చు. ఇక్కడ మనం కస్టమైజ్ చేయొచ్చు మన పోర్ట్ఫోలియోని. లైక్ 70% ఇన్ ఈక్విటీ, 20% ఇన్ గవర్నమెంట్ బాండ్స్, 5% ఇన్ కార్పొరేట్ అండ్ 5% ఇన్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్. నెక్స్ట్ ఆప్షన్ ఆటో చాయిస్. ఇది లేజీ ఇన్వెస్టర్స్ కి లేదా మార్కెట్ ఫాలో చేయని వాళ్ళకి పర్ఫెక్ట్ ఆప్షన్. ఇది మీ ఏజ్ బేస్ చేసుకుని ఆటోమేటిక్ గా అసెట్ అలొకేషన్ ని అడ్జస్ట్ చేస్తుంది. దేర్ ఆర్ 4 ఆటో చాయిస్ మోడల్స్. LC75 అగ్రెసివ్ లైఫ్ సైకిల్ ఫండ్ అంటారు. ఇది మన ఏజ్ 35 ఇయర్స్ వరకు 75% ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తుంది. లేటర్ స్లోలీ రిడ్యూసెస్ టు 15% ఈక్విటీ బై ఏజ్ 55+. నెక్స్ట్ LC50 మోడరేట్ లైఫ్ సైకిల్ ఫండ్. ఏజ్ 35 వరకు 50% ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తుంది. లేటర్ స్లోలీ రిడ్యూసెస్ టు 10% బై ఏజ్ 55+. LC25 కన్జర్వేటివ్ లైఫ్ సైకిల్ ఫండ్. ఏజ్ 35, ఓన్లీ 25% ఈక్విటీ. లేటర్ స్లోలీ కమ్స్ డౌన్ టు 5% బై ఏజ్ 55+. LC బ్యాలెన్స్డ్ లైఫ్ సైకిల్ ఫండ్. ఇది న్యూ ఆప్షన్. అప్ టు ఏజ్ 45, 50% ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తుంది. లేటర్ స్టిల్ హోల్డ్స్ 35% ఈక్విటీ బై ఏజ్ 55+. అందుకే ఆటో చాయిస్ విత్ LC మోడల్ ఈస్ ఏ పర్ఫెక్ట్ సెట్ ఇట్ అండ్ ఫర్గెట్ ఇట్ స్ట్రాటజీ. స్విచ్చింగ్ బిట్వీన్ చాయిసెస్. మీరు ఇయర్ లో 4 టైమ్స్ వరకు అసెట్ అలొకేషన్ చేంజ్ చేయొచ్చు. ఫండ్ మేనేజర్ కూడా ఇయర్ లో ఒకసారి అంటే 1 టైం చేంజ్ చేయొచ్చు. ఆటో యాక్టివ్ స్విచ్ చేయడం కూడా అలౌడ్. ఆటో మోడల్లో కూడా LC25 నుంచి LC75 కి అప్గ్రేడ్ అండ్ డౌన్గ్రేడ్ చేయొచ్చు. సో ఓవరాల్ ఫ్లెక్సిబిలిటీ 100% చెక్. మీ ఏజ్ 40 ఇయర్స్ కన్నా తక్కువ ఉంటే అండ్ మార్కెట్స్ అప్స్ అండ్ డౌన్స్ ని హ్యాండిల్ చేయగలిగితే LC75 ఆర్ యాక్టివ్ చాయిస్ విత్ హై ఈక్విటీని ప్రిఫర్ చేయండి. అదే మీరు రిటైర్మెంట్ కి దగ్గరికి వస్తున్న వాళ్ళకి ఆర్ కన్జర్వేటివ్ మైండ్ సెట్ తో ఉన్న వాళ్ళకి LC25 ఆర్ జీ హెవీ గవర్నమెంట్ బాండ్స్ మిక్స్ బెటర్ ఆప్షన్. ఇప్పటి వరకు మనం చూసాం ఎన్పిఎస్ లో ఇన్వెస్ట్ ఎలా చేయాలి, అసెట్ అలొకేషన్ ఎలా ఉంటుంది, బట్ యాక్చువల్ బెనిఫిట్ ఎప్పుడు వస్తుంది? దీనికి ఆన్సర్ రిటైర్మెంట్ టైంలో. సో నెక్స్ట్ విత్డ్రాల్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మంత్లీ పెన్షన్ ఎలా వస్తుంది, ఇప్పుడు అదే టాపిక్స్ మనం నెక్స్ట్ లో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సో స్కిప్ చేయకండి.
సో ఫస్ట్ నార్మల్ ఎగ్జిట్, మీరు రిటైర్మెంట్ ఏజ్ 60 years కంప్లీట్ అయ్యాక ఎగ్జిట్ చేస్తే ఎన్పిఎస్లో ఉన్న ఫుల్ కార్పస్లో 60% పోర్షన్ని లంసమ్గా విత్డ్రా చేయొచ్చు, కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ. మిగతా 40%తో యాన్యుటీ పెన్షన్ ప్లాన్ కంపల్సరీగా కొనాలి. ఎగ్జాంపుల్ చూద్దాం. మీ ఎన్పిఎస్ కార్పస్ 1 crore అయితే 60 lakhs ఇమీడియట్గా విత్డ్రా చేసుకోవచ్చు. 40 lakhs యాన్యుటీ ప్రొవైడర్ దగ్గర పెన్షన్ కోసం మనం ఇన్వెస్ట్ చేయాలి. పెన్షన్ మంత్లీ, క్వార్టర్లీ లేదా ఇయర్లీగా స్టార్ట్ అవుతుంది బేస్డ్ ఆన్ యువర్ చాయిస్. మరి యాన్యుటీ ప్రొవైడర్ అంటే ఏంటి? యాన్యుటీ ప్రొవైడర్ అంటే రిటైర్మెంట్ తర్వాత మీ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ని మంత్లీ పెన్షన్ గా కన్వర్ట్ చేయడానికి హెల్ప్ చేసే కంపెనీస్. అంటే ఎన్పిఎస్ లో రిటైర్మెంట్ టైంలో మీరు టోటల్ కార్పస్ లో 60% విత్డ్రా చేయొచ్చు, రిమైనింగ్ 40% కంపల్సరీగా యాన్యుటీలో ఇన్వెస్ట్ చేయాలి. ఈ యాన్యుటీ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ తో మంత్లీ పెన్షన్ ఫామ్ లో ఇన్కమ్ వస్తుంది. ఈ ప్రాసెస్ ని హ్యాండిల్ చేయడానికి ఎల్ఐసి, ఎస్బీఐ లైఫ్, ఐసిఐసిఐ ప్రూ లైఫ్, హెచ్డిఎఫ్సి లైఫ్ లాంటి ఐఆర్డిఏఏ అప్రూవ్డ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ని యాన్యుటీ ప్రొవైడర్స్ అంటారు. ఒకవేళ మీ టోటల్ ఎన్పిఎస్ కార్పస్ 5 lakhs ఆర్ బిలో ఎట్ ఏజ్ 60 కానీ ఉంటే 100% లంసమ్ విత్డ్రా చేయొచ్చు, నో యాన్యుటీ నీడెడ్. నెక్స్ట్ ప్రిమెచ్యూర్ ఎగ్జిట్, బిఫోర్ ఏజ్ 60 ఆఫ్టర్ మినిమం 5 years. సపోజ్ మీ ఏజ్ 60కి రీచ్ కాకముందే ఎగ్జిట్ అవ్వాలని డిసైడ్ చేస్తే ఓన్లీ 20% పోర్ట్ఫోలియోని లంసమ్ గా విత్డ్రా చేయొచ్చు. బట్ రిమైనింగ్ 80% తో కంపల్సరీగా యాన్యుటీ పర్చేస్ చేయాలి. బట్ మీ కార్పస్ లెస్ దాన్ 2.5 lakhs అయితే దెన్ 100% విత్డ్రా చేయొచ్చు, నో యాన్యుటీ నీడెడ్. సో ఎర్లీగా ఎగ్జిట్ చేయడం పాసిబుల్ అయినా సరే కొన్ని కండిషన్స్ డెఫినెట్లీ ఉంటాయి. సో థింక్ ట్వైస్ బిఫోర్ ఎగ్జిటింగ్ ఎర్లీ. పార్షియల్ విత్డ్రాల్స్ ఇన్ బిట్వీన్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీస్. ఎస్, ఎన్పిఎస్ లో పార్షియల్ విత్డ్రా ఆప్షన్ కూడా ఉంది. మినిమం 3 years కాంట్రిబ్యూషన్ చేసిన తర్వాత మీరు 25% ఆఫ్ యువర్ టోటల్ కాంట్రిబ్యూషన్ విత్డ్రా చేయొచ్చు, బట్ రిటర్న్స్ ఎక్స్క్లూడెడ్. సో మనం ఎప్పుడు విత్డ్రా చేయొచ్చు? చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్, మ్యారేజ్ ఎక్స్పెన్సెస్, serious illness, house construction or purchase, entrepreneurial setup only in select cases. But important point ఉంది ఇక్కడ. టోటల్ లైఫ్ టైంలో మాక్సిమం 3 పార్షియల్ విత్డ్రాల్స్ మాత్రమే చేయొచ్చు. సో రియల్ ఎమర్జెన్సీస్ టైంలోనే వాడండి. నెక్స్ట్ డెత్ ఆఫ్ సబ్స్క్రైబర్, అన్ఫార్చునేట్ కేసెస్. ఈ కేసులో 100% కార్పొరేట్ నామినీకి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. యాన్యుటీ కంపల్సరీ కాదు, నామినీ ఫుల్ అమౌంట్ విత్డ్రా చేయొచ్చు. మోస్ట్లీ ట్యాక్స్ ఫ్రీ పేఅవుట్ ఉంటుంది ఇక్కడ. Now let's do a live example using NPS calculator. మనం ఇప్పుడు NPS ట్రస్ట్ వెబ్సైట్ కి విజిట్ చేద్దాం. సపోజ్ లెట్స్ అస్యూమ్ సబ్స్క్రైబర్ సెక్టర్ నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకుంటే, స్కీమ్ వచ్చేసరికి LC25 అనుకుందాం. సో డేట్ ఆఫ్ బర్త్ జస్ట్ ఐఎమ్ కీపింగ్ 2020 Jan 1st 25 years ఆఫ్ ఏజ్ అనుకుందాం. సో కాంట్రిబ్యూషన్ 10,000 per month ఎగ్జాంపుల్. సో ఐ వాంట్ టు కాంట్రిబ్యూట్ టిల్ రిటర్న్ 60 ఏజ్ 60 వరకు కాంట్రిబ్యూషన్ చేస్తున్నట్టు సెలెక్ట్ చేద్దాం. సో పర్సన్ యాన్యువల్ ఇంక్రీజ్ ఎవ్రీ ఇయర్ యాన్యువల్ ఇంక్రిమెంట్ 5% అనుకుందాం. ఎక్స్పెక్టింగ్ రేట్ ఆఫ్ రిటర్న్ యాన్యుటీ రేట్ ఇక్కడ 6.75 యావరేజ్ క్యాలిక్యులేటర్ చూపిస్తుంది. సో ఇప్పుడు ఇఫ్ యూ క్లిక్ ఆన్ క్యాలిక్యులేట్, ఇప్పుడు మన టోటల్ కార్పస్ చూడొచ్చు ఇక్కడ 4,48 lakhs. అలాగే మనం లంసమ్ విత్డ్రాల్ అమౌంట్ 2,68 lakhs వరకు విత్డ్రా చేయొచ్చు. మంత్లీ పెన్షన్ 1 lakh per month. అది ఎప్పుడు ఓన్లీ వెన్ యాన్యుటీ ప్రొవైడర్ రిటర్న్స్ 6.75 అయితే. అదే ఇక్కడ రిటర్న్స్ ఒకవేళ 7% కానీ వస్తే యాన్యుటీ రిటర్న్స్, ఇఫ్ యూ క్లిక్ రీస్ క్యాలిక్యులేట్, సో మంత్లీ లంసమ్ విత్డ్రాల్ మంత్లీ పెన్షన్ అమౌంట్ కూడా మనం చూడొచ్చు స్క్రీన్ పైన. సో పెన్షన్ ఆఫ్ 1,04,000 ఇట్స్ ఎ సాలిడ్ ట్యాక్స్ ఫ్రీ లంసమ్ ప్లస్ లైఫ్ టైమ్ మంత్లీ పెన్షన్. సో ఇక్కడ ట్యాక్స్ ఫ్రీ లంసమ్ అంటే ఇక్కడ 2,69 lakhs ఇస్ ద ట్యాక్స్ ఫ్రీ లంసమ్ అండ్ మంత్లీ పెన్షన్ ఆఫ్ 1 lakh rupees. సో ఇప్పుడు మనం స్కీమ్ మారుద్దాం. LC25 కాకుండా బ్యాలెన్స్డ్ లైఫ్ సైకిల్ ఫండ్ సెలెక్ట్ చేసుకుని సేమ్ పారామీటర్స్ కానీ మనం సెట్ చేసి జస్ట్ రీక్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇప్పుడు మీరు చూడొచ్చు టోటల్ కార్పస్ 5,89 lakhs. ఇక్కడ మంత్లీ పెన్షన్ కూడా పెరిగింది 1,37,000 per month. సో అండ్ టోటల్ లంసమ్ విత్డ్రాల్ 3,53 lakhs ట్యాక్స్ ఫ్రీ అమౌంట్. సో అసెట్ క్లాసెస్ ని ఎలా చూస్ చేస్తారో అదే ఫ్యూచర్ పెన్షన్ మీద హ్యూజ్ ఇంపాక్ట్ చేస్తుంది. ఇదంతా కేవలం 10,000 per month ఇన్వెస్ట్మెంట్ తో విత్ డిసిప్లిన్. నెక్స్ట్ మనం యాన్యుటీ కోట్ రేట్స్ ఫ్రమ్ ఆల్ ప్రొవైడర్స్ లైక్ LIC, HDFC ఎక్సెట్రా చూద్దాం. లెట్స్ విజిట్ CRA NSGL వెబ్సైట్, ఫిల్ ద డీటెయిల్స్. CRANSGL.com కి వెళ్ళాం మనం. సో ఇక్కడ ఫిల్ చేయాల్సిన డీటెయిల్స్ సేమ్ డీటెయిల్స్ మనం ఇక్కడ తీసుకున్న డీటెయిల్సే ఇక్కడ ఫిల్ చేద్దాం. సో డేట్ ఆఫ్ బర్త్ January 1st 2000. సో ఏజ్ విల్ బి 25 years, మేల్, సింగిల్, నో. సో NPS కార్పస్ టు బి యూటిలైజ్ ఫర్ పర్చేస్ ఆఫ్ యాన్యుటీ. సో ఎగ్జాంపుల్ 2,35 lakhs కానీ
స్పెసిఫై చేస్తే మనం యాన్యుటీ ఫ్రీక్వెన్సీ అంటే మనకి మంత్లీయా, క్వార్టర్లీయా, హాఫర్లీయా, ఇయర్లీయా పెన్షన్ ఎలా మనకు రావాలి అనేది యాన్యుటీ ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ యాన్యుటీ సర్వీస్ ప్రొవైడర్ నేను సెలెక్ట్ చేయట్లేదు. ఇక్కడ ఐఎమ్ ఎంటరింగ్ క్యాపిటల్ 67 + 7 74. ఇప్పుడు మనం చూడొచ్చు స్క్రీన్ పైన యాన్యుటీ సర్వీస్ ప్రొవైడర్స్ ఆదిత్య బిర్లా, యాక్సిస్ మ్యాక్స్ లైఫ్, బజాజ్ ఎలియన్స్, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్. అలాగే మనం చాయిస్ చేసుకోవచ్చు విత్ రిటర్న్ ఆఫ్ పర్చేస్ ప్రైస్ లేదా వితౌట్ రిటర్న్ ఆఫ్ పర్చేస్ ప్రైస్. సో ఇక్కడ మనం చూస్తే వితౌట్ రిటర్న్ ఆఫ్ పర్చేస్ ప్రైస్లో యాన్యుటీ ఫర్ లైఫ్ పర్సంటేజ్ రిటర్న్ వచ్చేసరికి 6.09, అదే మీరు ఇక్కడ చూస్తే 5.96. సో విత్ రిటర్న్ ఆఫ్ పర్చేస్ ప్రైస్లో యాన్యుటీ రిటర్న్ వచ్చేసరికి తక్కువ ఉంటుంది. అదే వితౌట్ రిటర్న్ ఆఫ్ పర్చేస్ ప్రైస్ చూస్తే యాన్యుటీ ఫర్ లైఫ్ పర్సంటేజ్ ఎక్కువ కూడా ఉంటుంది. సో ఇక్కడ చూస్తే హైయెస్ట్ చూస్తే 7% రిటర్న్స్ కూడా ఉన్నాయి మనకి. సో యాన్యుటీ ఆప్షన్స్ మీకు తప్పనిసరిగా తెలిసి ఉండాలి. విత్ రిటర్న్ ఆఫ్ పర్చేస్ ప్రైస్ మీకు మంత్లీ పెన్షన్ వస్తుంది, కానీ మరణం తర్వాత నామినీకి ఫుల్ ఇన్వెస్టెడ్ అమౌంట్ తిరిగి వస్తుంది. ఎగ్జాంపుల్ మీరు 2.35 CR యాన్యుటీ ఇన్వెస్ట్ చేస్తే అది నామినీకి రిటర్న్ అవుతుంది. నెక్స్ట్ వితౌట్ రిటర్న్ ఆఫ్ పర్చేస్ ప్రైస్ మీకు హయ్యర్ పెన్షన్ వస్తుంది, మంత్లీ ఇన్కమ్ కూడా ఎక్కువ వస్తుంది, కానీ డెత్ తర్వాత నామినీకి ఏమీ రాదు. సో ఫ్యామిలీ సెక్యూరిటీ ఇంపార్టెంట్ అయితే రిటర్న్ ఆఫ్ పర్చేస్ ప్రైస్ ఈస్ బెటర్. అదే మాక్సిమం పెన్షన్ కావాలంటే వితౌట్ రిటర్న్ ఆప్షన్ కన్సిడర్ చేయొచ్చు. సో ఎక్కువ రిటర్న్స్ వస్తాయి ఈ కేసులో. సో ఫైనల్ గా మీ గోల్స్ అండ్ ఫ్యామిలీ నీడ్స్ బేస్ చేసుకుని సెలెక్ట్ చేయండి. నౌ లెట్స్ గో టు ద ట్యాక్స్ యాంగిల్. ఎన్పిఎస్ ని ట్రిపుల్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఎందుకు? ట్రిపుల్ అంటే ఎగ్జామ్ట్ అంటే ఫస్ట్ ఎగ్జామ్ట్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. కాంట్రిబ్యూషన్ ట్యాక్స్ డిడక్షన్స్ ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్లో చూస్తే 80Cలో 1.5 lakh వరకు డిడక్షన్ ఉంది. 80CCD 1Bలో ఎక్స్ట్రా 50K అబోవ్ 80C. 80CCD2 ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ అప్ టు 10% ఆఫ్ శాలరీ ప్రైవేట్ సెక్టర్కి, 14% ఆఫ్ శాలరీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. సెకండ్ ఎగ్జామ్ డ్యూరింగ్ అక్యుములేషన్. ఇక్కడ రిటర్న్స్ ఎన్పిఎస్లో ఇన్వెస్ట్ చేస్తూ బిల్డ్ చేస్తున్న కార్పస్ ట్యాక్స్ ఫ్రీగా అక్యుములేట్ అవుతుంది. థర్డ్ ఎగ్జామ్టెడ్ విత్డ్రాల్. ఇది పార్షియల్ విత్డ్రాల్స్ వచ్చేసరికి 60% లంసమ్ కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ, 40% యాన్యుటీ పర్చేస్ టైంలో ట్యాక్స్ ఫ్రీ, బట్ పెన్షన్ ఇన్కమ్ లేటర్ ట్యాక్సబుల్ లైక్ శాలరీ. ఎన్పిఎస్లో ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎంట్రీ టైం, గ్రోత్ టైం అండ్ ఈవెన్ ఎగ్జిట్ టైంలో కూడా. అందుకే ఇది ట్రిపుల్ ట్యాక్స్ సేవింగ్ ప్రోడక్ట్ అని పిలుస్తుంటారు. మరి న్యూ ట్యాక్స్ రిజిమ్లో ఓన్లీ 80CCD2 అంటే ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ మాత్రమే డిడక్షన్ కి ఎలిజిబుల్. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి అప్ టు 14% డిడక్షన్, అదే ప్రైవేట్ సెక్టార్ కి అయితే అప్ టు 10% డిడక్షన్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ట్యాక్స్ సేవింగ్ కంపారిజన్. లెట్స్ సే an employee is earning 25 lakhs per year. దీంట్లో బేసిక్ శాలరీ 12.5 lakhs. అండర్ ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ కాంట్రిబ్యూషన్ చూస్తే 80C కి 1.5 lakhs, 80CCD 1B కి 50,000, 80CCD2 1.25 lakhs వరకు. అదే 10% ఆఫ్ బేసిక్. ఇక్కడ టోటల్ డిడక్షన్ 3.25 lakhs. ట్యాక్స్ సేవ్డ్ అప్రాక్సిమేట్లీ 97,500 ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ 30% ట్యాక్స్ బ్రాకెట్. అదే కొత్త ట్యాక్స్ రిజిమ్ లో చూస్తే ఓన్లీ 80CCD2 ఈస్ అప్లికబుల్. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అప్ టు 14% ఆఫ్ బేసిక్ 1.75 lakhs. ప్రైవేట్ ఎంప్లాయీ అయితే అప్ టు 10% ఓన్లీ 1.25 lakhs. ట్యాక్స్ సేవ్డ్ ఇక్కడ 37,500. ఇఫ్ 14% అప్లికబుల్ అయితే 1.75 lakhs డిడక్షన్ అంటే 52,500 ట్యాక్స్ సేవ్ అవుతుంది. సో ఇన్ షార్ట్ చూడాలంటే ఎన్పిఎస్ అంటే లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్. స్టెప్ బై స్టెప్ గా కార్పస్ బిల్డ్ అవుతుంది. ట్యాక్స్ సేవింగ్ కూడా ఇమీడియట్ గా వస్తుంది, ఎస్పెషల్లీ అండర్ ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్. అండ్ దిస్ ఈస్ ద ఓన్లీ డిడక్షన్ అవైలబుల్ అండర్ న్యూ ట్యాక్స్ రిజిమ్. ఓన్లీ టైర్ 1 అకౌంట్ ఆఫర్స్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఇక్కడ. అండ్ రిటైర్మెంట్ తర్వాత గ్యారంటీడ్ పెన్షన్ కూడా ఉంటుంది, మంత్లీ ఇన్కమ్, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఆల్ దిస్ ఆల్మోస్ట్ జీరో కాస్ట్ లో, జస్ట్ 0.09% ఫీజుతో. సో మీరు ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్లో ఉన్నా లేక న్యూ ట్యాక్స్ రిజిమ్లో ఉన్నా ఎన్పిఎస్ స్టిల్ ట్యాక్స్లో అడ్వాంటేజ్ ఇస్తుంది. అది మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఈఎల్ఎస్ఎస్ కూడా ఇవ్వలేకపోతుంది. నో ఇప్పుడు 11 పెన్షన్ ఫండ్ మేనేజర్స్ పెర్ఫార్మెన్స్ చూద్దాం. లెట్స్ విజిట్ ద ఎన్పిఎస్ ట్రస్ట్ వెబ్సైట్. వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ మనం చూడొచ్చు స్కీమ్ ఈ టైర్ 1 చూస్తే లాస్ట్ 1 year రిటర్న్స్ కానీ స్క్రీన్ పైన చూస్తే ఐసిఐసిఐ 7.9%, కోటాక్ 10.53%, టిఎస్పి 21%, ఎస్బీఐ 3%, యూటీఐ 9%. అదే లాస్ట్ 3 years కానీ రిటర్న్స్ చూస్తే మీకు యావరేజ్గా 19%, 18%, 15% రిటర్న్స్. అదే 5 years రిటర్న్స్ కానీ చూస్తే కోటాక్ చూస్తే 25% రిటర్న్స్, యూటీఐ 25% రిటర్న్స్, హెచ్డిఎఫ్సి 24% రిటర్న్స్. సో ఎంత లాంగ్ టర్మ్ మనం కానీ చూస్తే రిటర్న్స్ అన్ని యావరేజ్గా సిమిలర్గానే ఉంటాయి. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ స్కీమీ టైర్ 1 అంటే ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్లో రిటర్న్స్ ఇవి. అదే మనం కార్పొరేట్ బాండ్స్ టైర్ 1 కార్పొరేట్ బాండ్స్ చూస్తే స్కీమ్ సి టైర్ 1 కార్పొరేట్ బాండ్స్.
సో ఇక్కడ రిటర్న్స్ చూస్తే లాస్ట్ 1 year రిటర్న్స్ స్క్రీన్ మీద చూడొచ్చు. ఆల్మోస్ట్ అన్నీ కూడా సిమిలర్ రిటర్న్స్ వచ్చినాయి. 11.23, 11.49%. అదే లాస్ట్ 3 years రిటర్న్స్ చూస్తే అరౌండ్ ఐసిఐసిఐ 8.83, అదే కోటాక్ అయితే 8.81%. లాస్ట్ 5 years రిటర్న్స్ కూడా చూడొచ్చు మనం ఇక్కడ. సేమ్ లైక్ స్కీమ్ జీ టైర్ 1 గవర్నమెంట్ బాండ్స్ లేదా గవర్నమెంట్ సెక్యూరిటీస్ చూద్దాం. స్కీమ్ జీ టైర్ 1. సో ఇక్కడ స్క్రీన్ మీద చూస్తే రిటర్న్స్ వచ్చేసరికి లాస్ట్ 1 year 12% రిటర్న్స్ వరకు వచ్చినాయి. లాస్ట్ 3 years చూస్తే అరౌండ్ 10% ఈజ్ ద హైయెస్ట్ రిటర్న్స్. అదే 5 years కానీ రిటర్న్స్ కానీ చూస్తే 7% అరౌండ్ రిటర్న్స్ వచ్చినాయి. అదే మనం ఏఐఎఫ్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ కానీ చూస్తే స్కీమ్ ఏ టైర్ 1. సో ఇక్కడ రిటర్న్ చూస్తే లాస్ట్ 1 yearలో 14% హైయెస్ట్ రిటర్న్స్, 15 కూడా వచ్చినాయి. అదే 3 years రిటర్న్స్ చూస్తే హెచ్డిఎఫ్సి 8.52, ఎల్ఐసి 7.7%. అదే 5 years రిటర్న్స్ కానీ చూస్తే ఇక్కడ హైయెస్ట్ హెచ్డిఎఫ్సి ఉంది 9.6 రిటర్న్స్. ఇప్పుడు మనం ఎన్పిఎస్ అడ్వాంటేజెస్ చూద్దాం. వై ఎన్పిఎస్ ఇస్ పవర్ఫుల్. ట్యాక్స్ బెనిఫిట్స్ 2 lakh డిడక్షన్ పాసిబుల్ ఇక్కడ. 1.50 lakh అండర్ ఏటీసీ అండ్ ఎక్స్ట్రా 50,000 అండర్ ఏటీసీసీడి అండ్ అబోవ్ దట్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ మీద కూడా బెనిఫిట్ ఉంటుంది. ఏటీసీసీడి 2 ఎస్పెషల్లీ సాలరీడ్ పీపుల్ కి, అందులో కూడా హై ట్యాక్స్ బ్రాకెట్ ఉన్న వాళ్ళకి ఎన్పిఎస్ సూపర్ పవర్ఫుల్. అండ్ ఇక్కడ అల్ట్రా లో ఫీజ్, మాక్సిమం ఫండ్ మేనేజ్మెంట్ ఫీ ఇక్కడ 0.09% ఓన్లీ. మీరు కంపేర్ చేయండి, మ్యూచువల్ ఫండ్స్ లో 1 to 2% ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. సో ఓవరాల్ ఎన్పిఎస్ ఇస్ వన్ ఆఫ్ ద చీపెస్ట్ రిటైర్మెంట్ ప్రొడక్ట్స్ ఇన్ ద వరల్డ్. ఇది గ్యారంటీడ్ మంత్లీ పెన్షన్ పోస్ట్ రిటైర్మెంట్. టోటల్ కార్పస్ లో 40% కంపల్సరీగా యాన్యుటీలో కన్వర్ట్ చేయాలి. దాని వల్ల లైఫ్ టైం స్టడీ ఇన్కమ్ వస్తుంది. కొన్ని కేసెస్ లో స్పౌస్ కూడా కంటిన్యూ అవుతుంది. ట్యాక్స్ ఫ్రీ విత్డ్రాల్స్ 60% లంసమ్ అమౌంట్ రిటైర్మెంట్ టైంలో విత్డ్రా చేయగలరు, కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ. ఇక్కడ యాన్యుటీ పర్చేస్ మీద జిఎస్టీ కూడా ఉండదు. దట్స్ అనదర్ బోనస్. పోర్టబుల్ అకౌంట్, మీ ప్రాన్ నంబర్ లైఫ్ టైం సేమ్ ఉంటుంది. జాబ్ చేంజ్ అయినా, సిటీ చేంజ్ అయినా అకౌంట్ మీతోనే ఉంటుంది. నో నీడ్ టు క్రియేట్ అగైన్. యాక్టివ్ అండ్ ఆటో చాయిస్ ఫ్లెక్సిబిలిటీ. అసెట్ అలొకేషన్ మీరు డిసైడ్ చేయొచ్చు, దట్ ఈస్ యాక్టివ్. లేకపోతే సిస్టమ్ ఏజ్ బేస్ చేసుకుని ఆటో మేనేజ్ చేస్తుంది. ఇక్కడ ఎవ్రీ ఇయర్ 4 అసెట్ చేంజెస్ ప్లస్ 1 ఫండ్ మేనేజర్ ని స్విచ్ కూడా చేయొచ్చు. హై లాంగ్ టర్మ్ రిటర్న్స్. ఈక్విటీ అలొకేషన్ తో ఎన్పిఎస్ రిటర్న్స్ ఆఫన్ రీచెస్ టు 10% to 11% సిఏజిఆర్. బెటర్ దాన్ ఎఫ్డి, పీపీఎఫ్ అండ్ ఈవెన్ ఈపీఎఫ్. నెక్స్ట్ మనం ఎన్పిఎస్ లిమిటేషన్స్ చూద్దాం. తప్పక తెలుసుకోవాల్సిన కీ పాయింట్స్. లో లిక్విడిటీ. టైర్ 1 అకౌంట్ లో ఎగ్జిట్ అంటే మోస్ట్లీ 60 years తర్వాత పాసిబుల్. ప్రిమెచ్యూర్ ఎగ్జిట్ కూడా స్పెసిఫిక్ కండిషన్స్ ఉంటాయి. పార్షియల్ విత్డ్రాల్ మాక్సిమం 25% ఆఫ్ యువర్ కాంట్రిబ్యూషన్, దట్ టు 3 times మాత్రమే అలౌడ్. యాన్యుటీ రిటర్న్స్ ఆర్ లో. పెన్షన్ రిటర్న్స్ యూజువల్లీ 5 to 7% మధ్యన ఉంటాయి. ఇట్స్ ఆల్మోస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ యాన్యుటీ రేంజ్ లో ఉంటుంది. అండ్ ఎస్, పెన్షన్ ఇన్కమ్ టాక్సబుల్ కూడా, జస్ట్ లైక్ రెగ్యులర్ salary. Less flexibility compared to mutual funds. SIP, STP, redemption options mutual fund లో చాలా ఈజీ అండ్ ఫ్లెక్సిబుల్. ఫండ్ స్విచ్చింగ్ మ్యూచువల్ ఫండ్స్ లో చేస్తే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అప్లై అవుతుంది. కానీ ఎన్పిఎస్ లో స్విచ్చింగ్ చేయడం వల్ల క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అప్లై అవ్వదు. దట్స్ వన్ స్మాల్ ప్లస్. ఇప్పుడు మనం వచ్చాం ఫైనల్ అండ్ మోస్ట్ ప్రాక్టికల్ పార్ట్కి. ఎన్పిఎస్ ఇంకా మ్యూచువల్ ఫండ్స్ ఏది బెటర్, ఎవరికి ఏది సూట్ అవుతుంది? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్ సింపుల్ గా అండ్ క్లియర్ గా. మీరు స్క్రీన్ పైన చూడొచ్చు ఎన్పిఎస్ ఇంకా మ్యూచువల్ ఫండ్స్ కంపారిజన్. లిక్విడిటీ ఎన్పిఎస్ లో చాలా తక్కువ, లాక్ ఇన్ ఏజ్ టిల్ 60. అదే మ్యూచువల్ ఫండ్స్ లో వెరీ హై, ఎనీ టైం రిడీమ్ చేయొచ్చు. ట్యాక్స్ బెనిఫిట్స్ ఎన్పిఎస్ లో వెరీ హై, ట్రిపుల్ స్టేటస్, ఏటీసీ, ఏటీసీసీ D1B, ఏటీసీసీ D2. అదే మ్యూచువల్ ఫండ్స్ లో మోడరేట్, ఓన్లీ ఈఎల్ఎస్ఎస్, ఏటీసీ బెనిఫిట్. రిటర్న్స్ ఎన్పిఎస్ లో 7 to 8% లాంగ్ టర్మ్ హైబ్రిడ్ ఎక్స్పోజర్. అదే మ్యూచువల్ ఫండ్స్ లో 10 to 14%, ఎస్పెషల్లీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. కాస్ట్ ఎన్పిఎస్ లో అల్ట్రా లో, జస్ట్ 0.09% మేనేజ్మెంట్ ఫీ. అదే మ్యూచువల్ ఫండ్స్ లో మీడియం టు హై, 1.5% to 2% ఎక్స్పెన్స్ రేషియో ఉండొచ్చు. రిస్క్ కంట్రోల్ ఎన్పిఎస్ లో ఆటో చాయిస్ అవైలబుల్, సిస్టమ్ మేనేజర్స్ బేస్డ్ ఆన్ ఏజ్. అదే మ్యూచువల్ ఫండ్స్ లో సెల్ఫ్ డ్రివెన్, మీరు మేనేజ్ చేయాలి. రిటైర్మెంట్ పెన్షన్ ఎన్పిఎస్ లో 40% యాన్యుటీ కంపల్సరీ. అదే మ్యూచువల్ ఫండ్ లో నో, మీరు ప్లాన్ చేయాలి సెపరేట్ గా. లాక్-ఇన్ ఎన్పిఎస్ టైర్ 1 కంపల్సరీ లాక్-ఇన్. అదే మ్యూచువల్ ఫండ్స్ లో ఈఎల్ఎస్ఎస్ అయితే 3 years, అదర్స్ లో లాక్-ఇన్ లేదు. సో ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, ఎన్పిఎస్ బెటరా, మ్యూచువల్ ఫండ్స్ బెటరా? మీ గోల్ వెల్త్ క్రియేషన్, ఫ్లెక్సిబిలిటీ అండ్ ఫుల్ కంట్రోల్ అయితే మ్యూచువల్ ఫండ్స్ ఈజ్ ద రైట్ చాయిస్. అదే మీ గోల్ రిటైర్మెంట్ ప్లానింగ్, ట్యాక్స్ సేవింగ్ అండ్ గ్యారంటీడ్ పెన్షన్ అయితే ఎన్పిఎస్ ని యాడ్ చేయండి టు యువర్ పోర్ట్ఫోలియో. అదే స్మార్ట్ ఇన్వెస్టర్స్ అయితే ఏం చేస్తారు? బోత్ యూస్ చేస్తారు. కరెక్ట్ పర్పస్ కి కరెక్ట్ టూల్. మ్యూచువల్ ఫండ్స్ ని గ్రోత్ కోసం యూస్ చేయండి. అదే ఎన్పిఎస్ ని స్ట్రక్చర్, ట్యాక్స్ బెనిఫిట్స్ అండ్ పెన్షన్ ప్లానింగ్ కోసం యూస్ చేయండి. మరి బెస్ట్ ఆడియన్స్ ఫర్ ఎన్పిఎస్ ఎవరు?
salaried employees, especially 80CCD2 బెనిఫిట్ వల్ల ట్యాక్స్ సేవ్ చేయగలిగిన వాళ్ళకి, మరియు సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రొఫెషనల్స్కి who want retirement security without too much risk. అండ్ ఇది సూట్ అవుతుంది ఏజ్ 25 to 45 మధ్యన ఉన్న వాళ్ళందరికీ who are looking for structured long term tax efficient investment option. ఇంతవరకు థియరాటికల్ గా క్లారిటీ వచ్చింది, బట్ నౌ లెట్స్ మేక్ ఇట్ సూపర్ ప్రాక్టికల్ స్టెప్ బై స్టెప్. ఎలా ఎన్పిఎస్ అకౌంట్ ఓపెన్ చేయాలి ఆన్లైన్లో, ఏ ప్లాట్ఫామ్స్ యూజ్ చేయాలి, లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. ఆప్షన్ 1, డైరెక్ట్గా ఎన్ఎస్డిఎల్ వెబ్సైట్ ద్వారా విజిట్ https://enpS.nsdl.com. మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ వెబ్సైట్లో స్క్రోల్ డౌన్ చేసి సెలెక్ట్ చేయండి ఆల్ సిటిజన్స్ మోడల్ ఇండివిజువల్ సబ్స్క్రైబర్. మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ కావాల్సిన డాక్యుమెంట్స్ చూడొచ్చు. సి డాక్యుమెంట్స్ క్లిక్ చేస్తే ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, ఆధార్ కార్డ్, పాన్ యూజింగ్ కేవైసీ డీటెయిల్స్, డ్రైవింగ్ లైసెన్స్ ఎక్సెట్రా. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయాలంటే రిజిస్టర్ నౌ బటన్ క్లిక్ చేయండి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి, పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి, మొబైల్ నెంబర్ అండ్ ఇంకా ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. ఆఫ్టర్ ఎంటరింగ్ ఆల్ ద డీటెయిల్స్ బిగిన్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయండి. ఇలాగ బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, మినిమం 500 పే చేయాలి. అప్పుడే మీకు ప్రాన్ పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్ జనరేట్ అవుతుంది. ఒకసారి ప్రాన్ నంబర్ వచ్చాక మీరు సేమ్ వెబ్సైట్లో లాగిన్ అవ్వచ్చు. సబ్స్క్రైబర్ నేషనల్ పెన్షన్ సిస్టమ్, ఇక్కడ మీరు ఎన్పిఎస్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి, యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఒకసారి మీరు లాగిన్ అయ్యాక ఎన్ఏవి చెక్ చేయొచ్చు, ఫండ్ స్విచ్ చేయొచ్చు, ఎస్ఐపి ఇంక్రీజ్ చేయొచ్చు, రిపోర్ట్స్ కూడా డౌన్లోడ్ చేయొచ్చు. ఆప్షన్ 2, త్రూ పిఓపిస్ పాయింట్స్ ఆఫ్ ప్రెజెన్స్. మీరు ఆన్లైన్ ప్రాసెస్ కంఫర్టబుల్గా ఫీల్ అవ్వట్లేదంటే బ్యాంక్స్, పోస్ట్ ఆఫీస్ లేకపోతే ఆథరైజ్డ్ పిఓపిస్కి వెళ్ళొచ్చు. అక్కడ స్టాఫ్ మీకు ఫామ్ ఫిల్ చేయడం నుంచి కేవైసీ సబ్మిట్ చేయడం వరకు హెల్ప్ చేస్తారు. ఎగ్జాంపుల్స్ ఆఫ్ పిఓపిస్ ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్, కార్వి, ప్రోటీన్ ఎక్సెట్రా. ఆఫ్లైన్ ప్రాసెస్ కాబట్టి కొంచెం టైం పట్టచ్చు, బట్ ఇట్స్ ఈక్వల్లీ వ్యాలిడ్ అండ్ సెక్యూర్. ఫైనల్గా ప్రాన్ నంబర్ వస్తుంది అండ్ మీ అకౌంట్ యాక్టివ్ అవుతుంది. ఆప్షన్ 3, త్రూ యాప్స్ లైక్ ప్రోటీన్ సిఆర్ఏ ఆర్ ఎన్పిఎస్ మొబైల్ యాప్. మీరు మొబైల్ నుంచే మేనేజ్ చేయాలనుకుంటే ప్రోటీన్ సిఆర్ఏ యాప్ ఆర్ ఎన్పిఎస్ మొబైల్ యాప్ యూస్ చేయొచ్చు. ఈ యాప్స్లో చాలా సింపుల్ యూఐ ఉంటుంది, బిగినర్స్కి ఈజీ టు యూస్. ఇక్కడ ఫీచర్స్ ఏంటంటే ఫండ్ మేనేజర్ స్విచ్ చేయొచ్చు, అసెట్ అలొకేషన్ చేంజ్ చేయొచ్చు, ఈక్విటీ, డెప్త్, పర్సంటేజ్ బ్యాలెన్స్. ఇక్కడ ఎన్పిఎస్ రిటర్న్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, రిపోర్ట్స్ కూడా డౌన్లోడ్ చేయొచ్చు, ఎస్ఐపి అమౌంట్ ఇంక్రీజ్ కూడా చేయొచ్చు. ఎవ్రీథింగ్ ఒక్క యాప్లోనే మొత్తం మేనేజ్ చేయొచ్చు. మీరు ఎన్పిఎస్ ఎస్ఐపిని ఆటోమేట్ చేయొచ్చు జస్ట్ లైక్ మ్యూచువల్ ఫండ్స్. యూజ్ డి రిమిట్, డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్ నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు లైక్ ఎస్ఐపి. ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే సేమ్ డే ఎన్ఏవి దొరుకుతుంది. సో మీకు ఫైనల్ యాక్షన్ ప్లాన్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. ఎన్పిఎస్ అకౌంట్ లేకపోతే ఓపెన్ చేయండి. టైర్ 1 మ్యాండేటరీ, టైర్ 2 ఆప్షనల్. సో టైర్ 1తో స్టార్ట్ చేయండి. టైర్ 1 అకౌంట్ ఓపెన్ చేశాక లేటర్ మీకు లిక్విడిటీ కావాలనిపిస్తే టైర్ 2 యాడ్ చేయొచ్చు. ఇట్స్ ఆప్షనల్ బట్ యూస్ఫుల్. పెన్షన్ ఫండ్ మేనేజర్స్ని కూడా సెలెక్ట్ చేయండి. ఎసెట్ అలొకేషన్ కూడా యాక్టివ్ కావాలంటే యాక్టివ్, లేకపోతే ఆటో మోడ్ సెలెక్ట్ చేయండి. స్టార్ట్ విత్ జస్ట్ 1000 పర్ ఇయర్, తర్వాత గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేయండి. ఎన్పిఎస్ క్యాల్కులేటర్ యూస్ చేయండి టు నో మంత్లీ పెన్షన్ ఎక్స్పెక్టేషన్. రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేయండి టిల్ ఏజ్ 60 ఆర్ ఈవెన్ 75 వరకు. రిటైర్మెంట్ టైంలో విత్డ్రాల్స్ ని స్మార్ట్గా ప్లాన్ చేయండి, ఎస్పెషలీ యాన్యుటీ పోర్షన్ గురించి. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లెయిమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ అండర్ 80C, 80CCD1B లేదా 80CCD2. ఎవ్రీ రూపీ మ్యాటర్స్. ఈ వీడియో మీకు ఎన్పిఎస్, పెన్షన్ ప్లానింగ్, ట్యాక్స్ సేవింగ్ గురించి క్లారిటీ ఇచ్చింది అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి రీసెర్చ్డ్ బ్యాక్ అండ్ కంటెంట్ మీకోసం తీసుకొస్తాం. అండ్ కామెంట్ చేయండి స్మార్ట్ ఇన్వెస్టర్ అని. లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి స్పెషల్ ట్యాగ్. షేర్ చేయండి విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్, ఎస్పెషల్లీ వాళ్ళు రిటైర్మెంట్ ప్లాన్ చేయాలనుకుంటే. అండ్ ఇంపార్టెంట్ లింక్స్ లైక్ ఎన్పిఎస్ అకౌంట్ ఓపెనింగ్, పెన్షన్ క్యాలిక్యులేటర్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఇంకా క్వశ్చన్స్ ఉన్నా బిలో కామెంట్లో పోస్ట్ చేయండి, మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. మీ బాలా సైనింగ్ ఆఫ్.